మేడ్చల్ చెక్ పోస్ట్ లోని పారిశ్రామిక వాడలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మేడ్చల్ చెక్ పోస్ట్ లోని జాతీయ రహదారి నుంచి ఇండస్ట్రియల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ధర్నాలో మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు, మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి రాకిడి లక్ష్మారెడ్డిలు పాల్గొని పారిశ్రామిక భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే కుట్రను వ్యతిరేకించారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ పేరుతో లక్షలాది మంది కార్మికులను రోడ్డున పడేసే ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందన్నారు. అనంతరం సంబీపూర్ రాజు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని అమ్మకానికి పెట్టడమే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందన్నారు. ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా చేస్తుందని, గతంలో యూనివర్సిటీ భూములు అమ్మకానికి పెట్టారని తెలిపారు. ఇప్పుడు పారిశ్రామిక భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే కుట్రలు కూడా చేస్తుందన్నారు. సంధి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసింది. ఎక్కడ కూడా పరిపాలన లేదు, అభివృద్ధి లేదు. మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని దివాలు తీసే పరిస్థితిలో వాళ్ళు పరిపాలిస్తున్నారు. వాళ్ళకి ఎవరికి కూడా అవగాహన కూడా లేదు. వాళ్ళు సడన్గా ప్రభుత్వం వచ్చేసింది, వాళ్ళకి పరిపాలన కూడా చేతనైతలేదు. ఇప్పుడు ఇంటి పాలసీ తీసుకొచ్చారు. ఇండస్ట్రియల్ భూములన్నీ అమ్మే పాలసీ తీసుకొచ్చారు. ఇండస్ట్రీ అంటే రింగ్ రోడ్ లోపల ఉన్నాయి, మొదటి సంది ఉన్నాయి, అప్పుడు బయట ఉండే అవుట్స్కట్లో ఉండే, అప్పుడు ఇండస్ట్రీ పెట్టి తప్పు లేదు. కానీ వాళ్ళంతా ఇండస్ట్రీ అంతా ఇప్పుడు బయటికి తీసుకుపోయి వాళ్ళకి మంచిగా ఒక పర్మిషన్ ఇచ్చి అమ్ముకోమని మల్టిపుల్ జోన్ చేసి వాళ్ళకి చేస్తే అక్కడ ఉన్న లక్షలాది మంది కార్మికుల పరిస్థితి ఏంది? వాళ్ళ పిల్లలు చదువుకుంటున్నారు, వాళ్ళకి ఇళ్ళ కిరాయిలు కడుతున్నారు, వాళ్ళు ఇళ్ళ ఇండస్ట్రియల్లో పనిచేస్తున్నారు. ఇప్పుడు మేడ్చల్ 113 ఎకరాలు ఉన్నాయి, పెద్ద ఇండస్ట్రియల్ ఉంది. కొన్ని 30, 40, 50 ఏళ్ళ సందర్లో పనిచేస్తున్నారు కార్మికులంతా కూడా. ఇక్కడనే ఇల్లు తీసుకొని కిరాయికుంటున్నారు, వాళ్ళ పిల్లలకు స్కూల్ ఫీజులు కట్టుకుంటే బతుకుతున్నారు. వాళ్ళ బతికేం కావాలి? ఈ ఇండస్ట్రీ ఆయన పోయేటాడు, ఇక్కడ మంచిగా ₹1,00,000 గదం వస్తుంది, బయట పోయి కొట్టాడు.